Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఈ ఐదేళ్లలో పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయించగలమని మీరు గట్టిగా చెప్పగలుగుతారా? 100కి 100 పాళ్ళు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ రాయలసీమలో పూర్తి చేయడమే మా తెలుగుదేశం పార్టీ పవిత్రమైనటువంటి కర్తవ్యం. రాయలసీమ పక్కన పెట్టి ఫస్ట్ మీ ప్రాంతం గురించి ఆలోచించండి, మీ ఇంటి గురించి ఆలోచించండి. మీ ప్రాంతము, మీ ప్రాంత ప్రజలు బాగుండాలి. అంతా బాగుండాలి కదా సార్. అంతా బాగుండాలి. ఫస్ట్ నేను బాగుండాలి, ఓకేనా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. కాదు, రాయలసీమలో మా ఏరియా కూడా భాగమే కదా, ఇదే సపరేట్ లేదని లేదా? నేనేం చెప్తున్నా, మీ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు ఎక్కడో రాయలసీమలో ఏదో ప్రాజెక్టు అనంతపురం ఇంకోసారి చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి? ఇక్కడ ఇప్పుడు కియా పరిశ్రమ అక్కడ వచ్చింది, మీకు వచ్చే అనంతపురం వాసులు నీళ్ళు అక్కడ నుండి రావాల్సిందే కదా సార్. అక్కడ నుండి ఫైట్ నుంచి రావాల్సింది. పులివెందుల ఏరియాకే నీళ్లు తెప్పియాల, సాగునీరు త్రాగునీరు ఇబ్బంది పడకూడదు అని పోరాడాము, వస్తున్నాయి. పులివెందులకు జగన్ చేసిన నిర్వాహకం ఏమిటి, వాళ్ళ నాయన చేసిన నిర్వాహకం ఏమిటి? పులివెందుల టౌన్లో త్రాగునీరు లేదు ఇప్పటికి కూడా. 2 రోజులకు 3 రోజులకు కూడా రాదు. మినరల్ వాటర్ తాగుతున్నారు ప్రజలంతా, వాటర్ రాదు. మరి ప్రజలు ఏం తాగుతున్నారు అక్కడ? ఎవరు సాగువాడు చచ్చంటాడు. మరి మీరు ఉన్నారు కదా, సరఫరా చేయొచ్చు కదా నీటిని. మండలానికి ఇది కాదు కదా, మీరు రాష్ట్ర నాయకులు కదా. పులివెందులో నీటిని అందించచ్చు రోజు మీరు ట్యాంకర్లతో తీసుకెళ్లి మినరల్ వాటర్. మరి మీరే నిర్వాహకంలో లేవు, ఇప్పుడు ఆ పని చేసేది. ఓకే, ఆ పని చేస్తున్నాం. ఓకే, మీరు ప్రాజెక్టు గురించి పక్కన పెడితే, ముఖ్యంగా దశాబ్ద కాలం నుంచి కావచ్చు, అంతకు పైనుంచి కావచ్చు, వేముల మండల కేంద్రంలో ఒక షాదీఖానా అవసరమని ముస్లింల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఇంతవరకు ఏంది ఆ డిమాండ్ నెరవేరలేదు. దాదాపు మండలంలో నాకు తెలిసిన 1000 కుటుంబాల వరకు ఉంటాయనేది నాకున్న అంచనా. మరి ఈ ముస్లింల కోసము, ముస్లిం ఓట్లు కూడా కావాలి కదా మనకి ఎన్నికల సమయంలో, మీకైనా కావాలి, వైసీపీ వాళ్ళకైనా కావాలి. వాళ్ళు చేయలేకపోయినారు. వాళ్ళు అధికారంలో ఉన్నా, ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఆయన రాజశేఖర రెడ్డి గారు అధికారంలో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. ఎవరున్నా షాదీఖానా అనేది కలగానే మిగిలిపోయింది. మరి మైనార్టీల కోసము మీరు షాదీఖానాను పూర్తి చేయిస్తారా? 100కి 100 పాళ్ళు. ఇప్పుడు పోయి మొన్ననే విజయవాడ పోయి వచ్చాం, ఫరూక్ గారి ఇంటి దగ్గరికి పోతే లేడు. వాళ్ళకి చెప్పి మెసేజ్ పెట్టమంటే పెట్టాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితా గారికి కూడా ఇచ్చాను, మినిస్టర్ గారు ఫరూక్ గారికి ఫార్వర్డ్ చేయమని. షాదీఖాన్కు పెట్టాము, షాదీఖానా కట్టించే తీరుతాం. ఓకే, మళ్ళీ మీరు వస్తారు కదా, వచ్చినప్పుడు షాదీఖానా దగ్గరనే పెడదాం ఇంటర్వ్యూ. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు. పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి గారిని మీరు బాగా అభిమానిస్తుంటారు, బీటెక్ రవి గారితో సమాంతరంగా వెళ్తుంటారు కదా. బీటెక్ రవి గారిని అభిమానించే మీరు మరొక వ్యక్తిని ఎందుకు విభేదిస్తుంటారు? ఇన్ఛార్జి పద్ధతి ఉంది కదా, ఆయన నిలబడిన డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు. పార్టీ పెట్టిన వ్యవస్థ ఇన్ఛార్జి వ్యవస్థ, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది అది. ఆ ఇన్ఛార్జి వ్యవస్థను ఫాలో అవుతాం తప్ప దాన్ని డిస్టర్బ్ చేయాలంటే ఎవరినైనా మేము అంగీకరించాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వ్యవస్థనే మేము దాన్ని ఒబే చేస్తాం. అది వ్యక్తులతో సంబంధంలే, ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారు ఎవరు ఉండరని కాదు. ఇన్ఛార్జి వ్యవస్థ నడుస్తుంది, ఇన్ఛార్జి వ్యవస్థ ప్రకారమే నడవాలా. వేముల మండలం భూమయ్య గారి పల్లె వద్ద టిఫిన్ మైనింగ్ అంటారు కదా, అది ముగ్గురాల మైనింగ్ కదా. దాదాపు 20 ఏళ్ళ నుంచి అది సీజ్ అయి ఉంది అనమాట, అది వేరే వాళ్ళు సీజ్ అయి ఉంది. ఇటీవల నాకు తెలిసి కూటమి అధికారంలోకి వచ్చిన బీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ లీజ్ ఆ మైనింగ్ ఏదో దక్కించుకున్నారు. దక్కించుకున్న తర్వాత రాత్రికి రాత్రి అక్కడ ఉన్న 16,000 టన్నుల ముగ్గురాయి, అంటే దాదాపు 5 కోట్ల పైచిలకు విలువ చేసే ముగ్గురాయి రాత్రి తరలిపోయింది అంటున్నారనమాట. అబ్బే, ఎక్కడికి తరలిపోయింది, ఎవరు తరలించారు? మీరు అడిగే ప్రశ్నలు నేతి బీరకాయలు నెయ్యంతో మీరు అడిగే ప్రశ్నల్లో కూడా నిజం అంతే, మాకు సంబంధం లే. అన్ని ప్రశ్నల్లో కూడా అంతేనా? అలాంటి జరగలే, అది ఊహాజనితమైన ప్రశ్న. గిట్టని వాళ్ళు ప్రచారం పత్రికల్లో అంతా కూడా మొత్తం సాక్షి పత్రిక బేసా, సాక్షి పత్రిక రాసేది. శత్రువును సగినం అడిగితే ఏం చెప్తుంది? ప్రత్యర్థి పత్రిక నిజమట్లయితే జగన్ 175 గెలిచినా అని చెప్తాడు. ఎక్కడ గెలిచినాడు? 175 పోయినట్టు అంటాడు. అది ఆయన చెప్తే ఆత్మవిశ్వాసం కాదు, అతి విశ్వాసంతో వచ్చాడు, ప్రజలు ముటిక్కాయలు వేశారు. ఆయన సీఎంగా ఉండి చెప్తే నిజం అనుకుంటారు కదా, ఎక్కడ వచ్చినాయి? ఎవరు ఏమి చెప్పినా అంతిమంగా ఓట్లేస్తే ప్రజలు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి 175 అంటాడు, ఇంకోటి అంటాడు, లేకపోతే నియోజకవర్గాలు పెరిగి తెగినా అన్నీ నావే అంటాడు ఆయన. అది కాదు, ఇక్కడ ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు తీర్పు చెప్తారు. అది అపోజిషన్ పత్రిక, దాని లెక్కలేకి తీసుకోం, ఎన్ని రాసినా అని కన్సిడర్ చేయం.
ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్థసారథి రెడ్డి గారు కొంత ఆవేశం పెరిగింది అనుకుంటున్నాను. గతంలో ఉన్న అంత సంయమనము లేదు, కొంత ఆవేశం పెరిగినట్టుంది. మరి అధికారం వచ్చిందనే ఇదా లేకపోతే ఇంకేమన్నా నాది అర్థం కాదు. ఏమీ పెరగలే. అప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు అట్లే ఉన్నావు. అంతేనా? కాస్త పెరిగినట్టు కనిపిస్తుంది నాకు. ఎప్పుడూ ఒకే విధంగా. లేదు అధికారం మీలో పదును ఎక్కింది. మీలో నాకు అప్పటికి ఎప్పటికి ఒకటే పదనే, ఎప్పటికీ ఒకటే పదనే. ప్రశాంతంగా ఉన్నాయని మీరు ఉండడం లేదు కాదు. ఒక్కటే, మరి మీరు ప్రశాంతంగానే ఉన్నారు కదా. Yes. వేముల అంటేనే ముగ్గురాళ్ళ గనులకు ఒక కోట లాంటిది. ముగ్గురాళ్ళ గనులు ఎక్కువ మైనింగ్ ఎక్కువ కదా, ఎవరు వచ్చినా కూడా మైనింగ్ ఎక్కువ. గతంలో ఇక్కడ మైనింగ్ చేయాలంటే కూడా ఆ ప్రభుత్వ హయాంలో ఆయన వేల్పుల రాము ప్రతి ఒక్కరిని అడ్డగించేది, అది ఇది చేసుకునేది. చాలా ఆయన అనుమతులు ఏంది, ఎవరు కూడా ఇక్కడ మైనింగ్ చేసేవాళ్ళు కాదు. ఎవరి ఇంటికి వచ్చినా ఆయనకు ఆమ్యామ్యాలు ఇచ్చుకోవాలి, ఇక్కడ పనులు చేసుకోవాలనేవాళ్ళు. ఆ వేల్పుల రామ మరి ఆయన ఏంటో మనకు తెలుసు, కానీ ఆయనకి ఎవరు సపోర్టో మనకు తెలుసు. గతంలో అలా ఉండింది పరిస్థితి అనేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మైనింగ్ చేయాలంటే పేర్ల పార్థసారథి రెడ్డి సోదరుల యొక్క అనుమతి కావాలి. మైనింగ్ సామ్రాజ్యాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని నడిపిస్తున్నారు అంటున్నారు. ఊహాజనితమైన ప్రశ్న. సామ్రాజ్యం లేదు, పిండాకుడు లేదు. ఓకే, అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళే దోచుకుంటున్నారు. అది ఓకే, ఇవన్నీ పూర్తి ఊహాజనితమైన ప్రశ్న, ఇందులో నిజం లేదు. ఊహాజనితమే మొత్తం కూడా. ఒక ఆర్టీసీ కండక్టర్, ఐ థింక్ గంగిరెడ్డి అనుకుంటా, ఆయన వేముల దగ్గర ఒక మైనింగ్ చేస్తుంటే మైనింగ్లో వాటా అడిగారు పేర్ల సోదరులు. ఇవ్వనన్నందుకు మైనింగ్ని ఆపించారు. దాంతో జీర్ణించుకోలేని ఆ గ్రామస్తులంతా కూడా ఏకమై ఎదురుదాడికి దిగారు అన్న ఆరోపణలు వచ్చాయి. 100కి 100 అబద్ధం. ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు, ఆ సీను లేదు. ఓకే, మరి నిజాలు ఏంటి అంటారు అసలుకి? నిజాలు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది నిజం, కడపలో మహానాడు జరిగింది నిజం, కృష్ణా జలాలు పరవళ్ళు దొక్కుతా ఈ పులివెందుల నియోజకవర్గంలో ఉండే చెరువులు, దొరువులు, వంకలు, వాగులు నింపడం కరెక్టు, ప్రజలంతా ఆనందంగా ఉండడం కరెక్టు, ఉద్యోగస్తులకు నెల నెల క్రమం తప్పకుండా జీతాలు రావడం కరెక్టు, 66 లక్షల మందికి పెన్షన్లు రావడం కరెక్టు, 82 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించడం కరెక్టు, జగన్ పోగొట్టి అవి కరెక్టు. కార్యకర్త అధినేత ఎవరో మీకు తెలియదు, ఎవరు ఐ డోంట్ నో, ఆయన గురించి ఎవరు అటువంటి వాళ్ళ గురించి మాకు తెలియదు, ఆ సీన్లో కూడా లేరు. ఓకే, మీకు తెలిసింది ఇవే. సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటండి? నేను పర్సనల్గా అయితే నా పర్సనల్ అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. మితిమీరిన సంక్షేమ పథకాలు హాని కలిగిస్తాయి. ఏ ఒక్కరు కూడా సుదీర్ఘ కాలం పాటు సాటిస్ఫై కారు. అర్హుడైనోనికి ఇవ్వాలా. నేను చెప్పేది సంక్షేమం అనేది వచ్చింది కాబట్టి, దేశంలో వచ్చింది కాబట్టి, ఏ రాజకీయవేత్త పార్టీని కాపాడుకోవాలనే ఒకటనే చేయగలిగింది ఏమీ లేదు. దాన్ని క్రమబద్ధీకరించి సిస్టమేటిక్ చేయాలా అనేది నా పర్సనల్ అభిప్రాయం. పార్టీ అభిప్రాయం అయితే మా పార్టీ అధినేత చేసింటి కరెక్ట్ అని నేను చెప్తా. అంతే, పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీలో మీకు కూడా మనం కూడా ఉండాలి అంటే మీరు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే కష్టాలు ఉంటాయి, అంతే కదా. సరే, ఒకటి, మీరు ఏదైనా బాగా నిజాయితీగా మాట్లాడతారు పార్థసారథి రెడ్డి గారు, అందుకే మీరంటే నాకు ఇష్టము. 1996లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా. ఓకే, నాకు తెలిసి అప్పట్లో ఎస్పీగా ఉన్నారంటే ఇక్కడ ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నారు, కడప జిల్లాకు ఉమేష్ చంద్ర గారు వైఎస్ కుటుంబం పైన ఎలా ఉక్కుపాదం మోపారో అందరికీ తెలుసు. ఓకేనా? మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు 1996 ఎంపీ ఎన్నికల్లో కందుల రాజమోహన్ రెడ్డి గారి పైన వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోయినట్లనేది మేనేజ్ చేసి మళ్ళీ ఆయన గెలిచినట్లు ప్రకటించుకున్నారు అని చెప్పారనమాట. ఏ ప్రాతిపదికన చెప్తున్నారు మీరు అసలుకి? ఏ రూపాయలు ఇంతకుముందు మీరు అదే ప్రశ్న అడిగారు. ఎలా ఇప్పుడు దానికి మేనేజ్ చేయడం ఎట చేసినారు అంటే దానికి ఏముంటుంది అది చెప్పండి. దాంట్లో ఎట తెలుస్తుంది? ఏమి తెలియకుండా మీరు ఎలా ఆరోపిస్తున్నారు అంటున్నా నేను. దానికి ఎట తెలుస్తుంది అంటే ఏమి తెలియకుండా మీరు ఎలా ఆరోపిస్తున్నారు చెప్పండి. లింగాల విషయము చెప్పండి. లింగాల మండలంలో 8,600 పైచిలుకు ఓట్లు పక్కన పెట్టారు, రిగ్గింగ్ ఓట్లని. అవన్నీ కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసింది 96 ఎలక్షన్లో. దాంట్లకు బ్యాలెట్ పేపర్కు వెనక ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం లేదు. 1/6 అయితే మిస్ అవుతుంది. ఇంకొకటి, ఆ మండలంలోనే కర్ణపాపల్లిలో ఆనాటి ఓటర్ల లిస్టులో ఉండే ఓట్లు 700. 701 పోలయ్యాయి. ప్రజాస్వామ్యం భయంకరంగా పరిడవిల్లింది ఆడ. అవన్నీ పక్కన పెట్టారు. పక్కన పెడితే రాజమోహన్ రెడ్డి గెలుస్తాడు 3,800 3,600 పైచిలుకుతో. అవన్నీ కౌంటింగ్లోకి తీసుకున్నారు. తీసుకోవడం అంటే మేనేజ్ చేయడం కదా.
అంటే ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కాదు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతుంది. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకుంది అనుకుంటాం కాసేపు మనం, ఓకేనా. వదిలేశారు, ఈడ కలెక్టర్ వాళ్ళందరూ వదిలేశారు, వాళ్ళ ఇష్టానుసారం చేశారు. ఉమేష్ చంద్ర కూడా ఆ ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారికి ఎంత వ్యతిరేకంగా చేశారో అందరికీ తెలిసిందే. పేర్ల శివారెడ్డి గారు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, 1978లో ఎమ్మెల్యే అనుకుంటారు. పేర్ల శివారెడ్డి గారు, మరి మీకు బంధుత్వం ఉండదు. కందుల రాజమోహన్ రెడ్డి గారికి స్వయాన మామ, ఓకేనా. ఆయన రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ప్రకటించారు, బహిరంగంగా ప్రకటించాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డికి మద్దతు ప్రకటించాననేసి. ఉమేష్ చంద్ర గారు కూడా వ్యతిరేకంగా చేసినా కూడా రాజశేఖర రెడ్డి 5,000 పైచుల ఓటుతో బయటపడ్డారు ఆ రోజు. ఇదే ఈ పద్ధతిలో బయటపడినాడని చెప్పి ఒక జిల్లా పేర్ల శివారెడ్డి రాజశేఖర రెడ్డి చేసినాడు అనేది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఒక్క నిమిషం. ఆ రోజు మాకున్న సమాచారం ప్రకారము ఎస్పీ ఉమేష్ చంద్ర గారు బయటికి వస్తూ, ఎన్నికల కౌంటింగ్ బయటికి వస్తూ రాజమోహన్ రెడ్డి గారిని, ఇక జీవితంలో పోటీ చేయకు, నీకు నేను ఇంత సపోర్ట్ చేసినా కూడా నువ్వు గెలవలేకపోతున్నావు, ఇక జీవితంలో నువ్వు పోటీ చేయకు అన్నారనేది ఆ రోజుల్లో బయటకు వచ్చిన వార్త. మరి అది నాకు తెలియదు, ఉమేష్ చంద్ర అనింది లేదు. అంటే మీరు చెప్పినేటి వాస్తవం. పేర్ల శివారెడ్డి రాజమోహన్ రెడ్డి నిలబడతాడు అనేది తెలియక ముందే రాజశేఖర రెడ్డికి మాట చెప్పినాడు. ఆ మాట కోసం అల్లుడికి వ్యతిరేకంగా చేయాల్సింది వచ్చింది. మళ్ళా ఎలక్షన్లో చేయలే, మళ్ళా ఎలక్షన్లో మాట చెప్పలేదు కాబట్టి ఆ ఎలక్షన్లో చేశాడు, ఆ ఎలక్షన్లో సపోర్ట్ చేశాడు. మరి మీరు ఎలా ఆరోపిస్తారు రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారు మేనేజ్ చేసుకుని? అంటే టీడీపీ అధికారంలో, అంటే లింగాల మండలంలో వేసి అబద్ధం అంటారా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందండి, తెలుగుదేశం పార్టీ తప్పంటారా? కాదు, ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పులను సరిదిద్దుకోలేదా? ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఒక్క నిమిషం, ఎన్నికల తర్వాత బ్యూరోక్రసీ పనిచేయాల్సింది మళ్ళీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కదా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు గారు సీఎం. మరి ఏ ధైర్యంతో ఆ రోజు ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్న అతను ఎన్నికల అధికారి రాజశేఖర రెడ్డి గారిని విజయం సాధించారని ప్రకటిస్తారు చెప్పండి? ఇప్పుడు సార్ గవర్నమెంట్ ఉంటానే కాదు, గవర్నమెంట్ లేకుండా లోపాయికారి పనులు చేసుకునే వాళ్ళు గవర్నమెంట్ మీద కూడా కాల్చి బట్టేసి ముసిగేసి చేసుకోగలిగిన కెపాసిటీ అధికారం ఉన్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి బలవంతుడు అని ఒప్పుకుంటున్నారు మీరు? బలవంతుడు అని ఒప్పుకుంటున్నారా? కొన్ని టెక్నికల్ దాంట్లో వల్ల గెలిచినాడు కాబట్టి. అధికారం ఉన్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి బలవంతుడు అని ఒప్పుకుంటున్నారా? సార్ అయినా ఒక్క మాట, మరణాంతాని వైరాణి అనేది నా స్లోగన్. మా ప్రత్యర్థులైన శత్రువులైన చనిపోయిన తర్వాత వాళ్ళని గురించి ఇంకా ఏం మాట్లాడకూడదు అనేది నా ప్రిన్సిపల్. మీకు తెలుసు అది, కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయను.